So why do we use we have concept called variables. In BO you deal with parameter prompts. In ABAP you deal with something like parameters, where you get some when you run a program, you get some text box, you enter some values, and then based on the values you run your programs, right? Same way you designed queries. You've been looking at lots of concepts like calculate key figure, restricted key figure, rows, free characteristics, restrictions, all this, right? I can make all these concepts dynamic by using variables. So we're going to revisit every concept again, almost once again. Okay. So basically, let's you build a calculated key figure. Say amount into 12.36%, but I don't fix the 12.36. I can make it dynamic. So I'll have some selection screen. User will enter some number 12.36 or 11.36, whatever it is. I'll take this value and then perform calculation. So I can parameterize my queries. My definition of the query can be made dynamic, or I can pass parameters to the query, and based on the parameters it will execute the logic and give you the results. నేను ఇచ్చిన ఇన్పుట్ బట్టి నా క్వెరీ డెఫినేషన్ మారిపోద్ది అన్నట్టు. దట్ ఈస్ వాట్ వీ మీన్ ఎస్ పారామీటరైజింగ్ ద క్వెరీ. వీ గోయింగ్ టు మేక్ ది క్వెరీ డెఫినేషన్ డైనమిక్ బస్. ఓకే బస్, ఫైన్. అండ్ ఇట్లుంటుంది అప్రాక్సిమేట్గా, కొద్దిగా ఇలాగ ఉంటుంది. ఓకే, ఇలా విల్ గెట్ సమ్ సెలెక్షన్ స్క్రీన్ వేర్ యూ కెన్ బేసిక్లీ స్పెసిఫై ద వాల్యూస్ వాట్ యూ వాంట్. Okay, and we have different types of variables. Characteristic value variable, text variable, formula, hierarchy node variables, and 5 types. Anni basic, we use all the type variables to parameterize the query, but scenario different. For example, if now you know what is restriction, what is filtering. In the filter block, do you restrict it on a characteristic? ఆ రెస్ట్రిక్షన్ నాకు డైనమిక్ కావాలనుకో. ఇఫ్ యూ వాంట్ డూ ద రెస్ట్రిక్షన్ డైనమిక్, దెన్ ఐ గో విత్ క్యారెక్టరిస్టిక్ వాల్యూ వేరియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ఇయర్ ఐ గాట్ సమ్ ఫిల్టరింగ్, నాకు ఇయర్ మీద ఫిల్టర్ చేయాలి, రైట్ క్లిక్, అండ్ ఐ డోంట్ ఫిక్స్ మై వాల్యూస్, ఐ గోయింగ్ టు గో విత్ వాట్ వేరియబుల్స్. ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ అంటే ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ క్రియేట్ అవుతుంది చూడు. వాట్ ఆఫ్ వేరియబుల్ ఇస్ అంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ వేరియబుల్, క్యారెక్టరిస్టిక్ మీద రెస్ట్రిక్షన్ డైనమిక్ చేయాలంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ వేరియబుల్ వాడాలి. అట్లా ఒక సినారియో కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ కీ ఫిగర్ హెడ్డింగ్ ఉంది కదా బస్, ఇది డైనమిక్గా మారిపోవాలి. దెన్ అగైన్ ఐ కెన్ మేక్ దిస్ డైనమిక్. వాట్ ఈస్ వేరియబుల్, వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇస్ దిస్? టెక్స్ట్ వేరియబుల్. అంటే కాలం హెడ్డింగ్స్ డైనమిక్గా మారాలంటే టెక్స్ట్ వేరియబుల్. ఇఫ్ యూ వాంట్ మేక్ మై రెస్ట్రిక్షన్స్ డైనమిక్ అనే క్యారెక్టరిస్టిక్ అంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ వేరియబుల్. అర్థమైందన్నా? ఇప్పుడు నా సే ఐ హ్యావ్ సమ్ క్యాలిక్యులేటెడ్ కీ ఫిగర్. I create one formula. Let's say I create a formula. I want to make this calculation dynamic. Yeah. Apart from operands, I can use what kind of variable is it creating? Was atla calculation dynamic చేయాలంటే ఫార్ములా వేరియబుల్, క్వెరీ డిస్క్రిప్షన్స్ డైనమిక్ చేయాలంటే టెక్స్ట్ వేరియబుల్, రెస్ట్రిక్షన్ డైనమిక్ చేయాలంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ వేరియబుల్. అట్లా దీనికి హైరార్కీ లేదు కదా. So if we want to make the selection of hierarchy, on one characteristic, can we create multiple hierarchies? ఒక కస్టమర్ ఇన్ఫర్మేషన్ చాలా హైరార్కీస్ చేయొచ్చు. ఒక రీజన్ లెవెల్ హైరార్కీ, ఇయర్ వైజ్ హైరార్కీ, కస్టమర్ టైప్ హైరార్కీ చాలా చేయొచ్చు కదా. అండ్ వేర్ డిస్ప్లే హైరార్కీస్ ఇక్కడ సెలెక్ట్ కస్టమర్ అండ్ డిస్ప్లే హైరార్కీ ఫ్రమ్ ఇయర్. నాకు ఇక్కడ వెళ్ళి హైరార్కీ ఇది కావాలా, చాలా ఉండొచ్చు. ఫిక్స్ చేయకుండా ఐ వాంట్ మేక్ ఇట్ డైనమిక్. దెన్ ఐల్ సే వాట్ హైరార్కీ వేరియబుల్. ఏం వేరియబుల్ ఉంది అది అప్పుడేంది, ఒక ఏ పలానా హైరార్కీని ఫిక్స్ చేయకుండా క్వెరీ రన్ టైంలో ఏ హైరార్కీ కావాలి అన్నట్టు ఫిక్స్ చేయొచ్చు అన్నట్టు. అట్లా లేకపోతే సే హైరార్కీ ఫిక్స్ అయిపోయింది, ట్రీ ఉంది, ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు కస్టమర్ టైప్ ఎక్సెప్షనల్ ఎసెన్షియల్ అట్లా అని చెప్పి ఉందనుకో, హైరార్కీలో ఒక నోడ్ని బట్టి రెస్ట్రిక్షన్ చేయాలి బాస్ డైనమిక్. ఇప్పుడు హైరార్కీ ట్రీ ఉంది, రైట్ క్లిక్, హైరార్కీ పెట్టినాక ఏ నోడ్ కావాలి, ఆల్ అనే నోడ్ ఉంది, సిల్వర్, గోల్డ్, ఏ నోడ్ కింద కావాలి చెప్పు. ప్లాటినం అని అనుకో అంటే అర్థమైంది, ప్లాటినం కింద ఉన్న కస్టమర్స్ అని నాకు కావాలన్నట్టు కదా. దట్ ఈస్ లైక్ ట్రీ, నోడ్ రెస్ట్రిక్షన్ అన్నట్టు.
ఇట్లా ఫిక్స్డ్ నోడ్ రెస్ట్రిక్షన్ కాకుండా ఐ వాంట్ గో విత్ వాట్ వేరియబుల్. అట్లా నువ్వు చేసే రిక్వైర్మెంట్ బట్టి టైప్ ఆఫ్ వేరియబుల్ మారుతుంటుంది. సో వెన్ యూ వాంట్ డూ రెస్ట్రిక్షన్ అనే క్యారెక్టరిస్టిక్ డైనమిక్, దెన్ క్యారెక్టరిస్టిక్ వేరియబుల్. డిస్క్రిప్షన్ డైనమిక్ చేయాలంటే టెక్స్ట్ వేరియబుల్. క్యాలిక్యులేషన్ డైనమిక్ చేయాలంటే ఫార్ములా వేరియబుల్. హైరార్కీ సెలెక్షన్ డైనమిక్ చేయాలంటే హైరార్కీ వేరియబుల్. హైరార్కీ సెలెక్ట్ చేసిన తర్వాత పర్టికులర్ హైరార్కీలో ఏ నోడ్ కావాలో సెలెక్ట్ చేయాలని కూడా హైరార్కీ నోడ్ వేరియబుల్. అది కాన్సెప్ట్ మనం చూస్తాంలే. నెక్స్ట్ దే సంథింగ్ ప్రాసెసింగ్ టైప్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ క్రియేట్ ఎ వేరియబుల్ అండ్ వేరియబుల్ విల్ హ్యావ్ ప్రాపర్టీ కాల్డ్ ప్రాసెసింగ్ టైప్ అని ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ టైప్ ఆఫ్ ఎ వేరియబుల్ విల్ డిఫైన్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ వాల్యూ టు దిస్ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్కి వాల్యూ ఎలా పెడతాము అనేది ఉంటుంది. సో యూ రన్ అ క్వెరీ, సెలెక్షన్ స్క్రీన్ ఇస్ పాప్డ్. ఆ సెలెక్షన్ స్క్రీన్కి వాల్యూ ఎలా ఇస్తావు? అబాప్ ప్రోగ్రామ్ ద్వారా ఇస్తావా, లేకపోతే యూజర్ గార్డ్ ఎంటర్ చేస్తాడా, ఏంది అని డిటర్మైన్ చేసేది నీకు ప్రాసెసింగ్ టైప్. సో విత్ హెల్ప్ ఆఫ్ ప్రాసెసింగ్ టైప్ వీఆర్ గోయింగ్ టు డిటర్మైన్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ వాల్యూ ఆర్ హౌ వీఆర్ గోయింగ్ టు అసైన్ వాల్యూ టు ద వేరియబుల్. వేరియబుల్కి వాల్యూ ఎలా అసైన్ చేస్తాం అనేది పాయింట్. ఫస్ట్ థింగ్ ఇప్పుడు యూజర్ ఎంట్రీ ఆర్ డిఫాల్ట్ అని అనుకో, యూజర్ గార్డ్ ఎంటర్ చేస్తాడు అన్నాడు. రిప్లేస్మెంట్ పాత్ అనుకో, వేరే ఒక లాజిక్ ఫార్ములా ఇస్తాను, లాజిక్ ఇస్తాను, ఆ లాజిక్ని బట్టి ఈ వేరియబుల్కి వాల్యూ ఆటోమేటిక్ రిప్లేస్ అవుతుంటుంది. అదే అది ఇలా ఉంటే ఈ వాల్యూ తీసుకో, అది ఇలా ఉంటే ఈ వాల్యూ తీసుకో అంటే ఒక క్రైటీరియా చెప్తాను. ఆ క్రైటీరియాని బట్టి ఆటోమేటిక్ ఆ వేరియబుల్ విల్ గెట్ రిప్లేస్ విత్ సమ్ వాల్యూ. దట్ ఈస్ కాల్డ్ రిప్లేస్మెంట్ పాత్. ఆథరైజేషన్స్ ఉంటుంది. వెన్ యూజర్ రన్స్ ఎ క్వెరీ బేస్డ్ ఆన్ ది ఆథరైజేషన్స్ ఆఫ్ ది యూజర్ హూజ్ రన్నింగ్, యూజర్ కానీ సెక్యూరిటీ ఆథరైజేషన్స్ బట్టి ఆ వేరియబుల్ ఆటోమేటిక్ వాల్యూ తీసుకుంటుంది. కస్టమర్ ఎగ్జిక్యూటివ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అన్ అబాప్ కోడ్ to populate value to this variable, and writing abap code here would be same as your info package data selection ఎలా రాస్తాము అలాగనే ఉంటుంది ఆల్మోస్ట్. దెన్ SAP exit అంటే all ready-made variables delivered by SAP which gets fed with abap code will have processing type as SAP exit. Ready-made business current variables which are delivered by SAP with abap logic in the backend will have the processing type as SAP exit. మనమేం క్రియేట్ చేయము, రెడీమేడ్ వేరియబుల్స్ అబాప్తో ఫిల్ అయ్యేవన్నీ SAP exit అని ఉంటుందండి. బేసిక్గా మనం 4 దాంతో వాడతాం. సో 5 ప్రాసెసింగ్ టైప్లో 5 వేరియబుల్ కదా. అండ్ యూ గెట్ ఆల్ ద కాంబినేషన్స్. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కాంబినేషన్స్ ఉంటుంది. అంటే 5 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, 5 ప్రాసెసింగ్ టైప్. అంటే క్యారెక్టరిస్టిక్ వాల్యూ వేరియబుల్ యూజర్ ఎంట్రీతో ఎట్లా క్రియేట్ చేయాలా, క్యారెక్టరిస్టిక్ వాల్యూ వేరియబుల్ కస్టమర్ ఎగ్జిట్ అయితే ఎట్లా, ఆథరైజేషన్ అయితే ఎట్లా, SAP exit అయితే ఎట్లా, అట్లా ఎవ్రీ కాంబినేషన్ కమ్స్ అవుట్. సో యూ గెట్ అవుట్ 25 కాంబినేషన్స్ అవుట్. బట్ అవుట్ ఆఫ్ 25 కాంబినేషన్స్ దీస్ 5 కాంబినేషన్స్ ఆర్ నాట్ దేర్. అంటే ఇంకా రిమైనింగ్ 20 కాంబినేషన్. ఈచ్ కాంబినేషన్ వన్ సినారో బస్. ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క సినారో. అందుకు మనకు టైం ఎక్కువ పడుతుంది. కాంప్లెక్స్ ఏం కాదు, ఎక్కువ టైం పడుతుంది అంతే. సో ఫర్ మీ టు షో ఎవ్రీ సినారో ఇట్ టేక్స్ సమ్ టైం అంతే. అల్టిమేట్లీ ఐల్ బి డూయింగ్ నథింగ్. ఐల్ బి జస్ట్ same concepts what you learned about conditions, filters, restrictions, exceptions చెప్పలే కదా. all those will be making it dynamic by using variables. We'll continue this tomorrow.